నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో జరిగిన జిల్లా బీజేపీ సమావేశంలో వారు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యంగా సారథ్యం యాత్రలో భాగంగా నగరంలోని మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, పురుషోత్తం రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యంగా తాను జిల్లాల యాత్రను చేపట్టానని వివరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో బీజేపీ జెండా ఎగిరే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. ప్రపంచంలో ఎవరూ సాధించని ఘనత బీజేపీ సాధించిందని వివరించారు. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధారణ కుటుంబాల నుంచి వచ్చి దేశ ప్రధానులయ్యారంటే అది బీజేపీ ఘనత మాత్రమేనని చెప్పారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో కలిసి బీజేపీ సీఎంలు ఉన్నారని తెలియజేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పారు. ఆర్థిక రంగంలో 11వ స్థానంలో ఉన్న మన దేశం మోడీ ప్రధాని అయ్యాకే 4వ స్థానానికి చేరిందని తెలిపారు. రాష్ట్ర విషయానికొస్తే గత ప్రభుత్వం పంచాయతీ నిధులను దారిమళ్లించిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు నిధులు వస్తున్నాయని తెలిపారు. రాయలసీమ డిక్లరేషన్ను అమలు చేస్తామని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటుతోనే సాధ్యమని చెప్పారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ ప్రస్తుతం రాయలసీమగా మారిందని చెప్పారు. తిరిగి రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. రాయలసీమకు అభివృద్ధి విషయంలో వ్యవసాయ రంగంలోని సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు 2 కళ్ళు లాంటివని చెప్పారు. వీటి గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. రాయలసీమలో హక్కుల సాధన కోసం తాము ఎంతో పోరాటం చేశామని, ఎన్నో హక్కులు సాధించుకున్నామని తెలిపారు. గతంలో తమిళనాడులో కలిసి ఉన్నప్పుడు మన వారంతా మద్రాసులో పెట్టుబడులు పెట్టారని, తర్వాత హైదరాబాద్కు రాజధాని మారాక అక్కడ పెట్టుబడులు పెట్టారని, దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. కానీ మన ప్రాంతానికి అభివృద్ధి లేదని వివరించారు. ఈ ప్రాంతం నుంచి తమిళనాడుతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు వెళ్తోందని, కానీ ఇక్కడి ప్రజలు త్రాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని, ఇది పోవాలంటే ఈ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పారు. తాను ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో 8,000 ఎకరాలు ఉన్న ఆయకట్టును లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,00,000 ఎకరాలకు పెంచానని, ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పత్తికొండ ప్రాంతంలో టమోటో ప్రాసెసింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారని, ఆ ప్రాజెక్టు వేగంగా ముందుకు వెళ్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే కటకటాల వెనక్కు పంపాలని, ఈ బాధ్యతను కూటమి ప్రభుత్వం సంవత్సరంలోగా తీసుకోకపోతే తామే బజారుపైకి వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అయ్యాక ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. జీవితంలో భారత్ మాతాకి జై అనని ఓవైసీ కూడా భారత్ మాతాకి జై అన్నారంటే అది మోడీ గొప్పతనం మాత్రమేనని చెప్పారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సిగరెట్, మద్యం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అప్పుడే వారి కుటుంబాలు, వారు సంతోషంగా ఉంటారని తెలిపారు. తన పరిశ్రమల్లో మద్యం, సిగరెట్ సేవించని వారికి నెలకు 45 లక్షల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు.
అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లను గజమాలతో సన్మానించారు. అంటే రత్నాల సీమ అని మనందరికీ కథలో చదవటం జరిగింది. కృష్ణదేవరాయల సమయాన మన వాల్మీకి సోదరులందరూ ఒక సైనికులుగా ఉండి ఒక సైన్య దేశానికి సేవ చేసిన వాళ్ళు. అలాంటి చరిత్ర ఉన్న ఈ రాయలసీమ ప్రాంతం, రాయలేలిన ప్రాంతం మరి రత్నాల సీమ పోయి రాయలసీమగా మారిపోయినది. మనకు మన ప్రాంతాల నుంచి రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు రావటం జరిగింది. కానీ అభివృద్ధి మన కనుచూపుల్లోనే ఉన్నది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే రాయలసీమ ప్రాంతవాసులు ఇక్కడ సంపాదించడం, హైదరాబాద్లో పెట్టడం, తమిళనాడులో ఇప్పుడున్న మద్రాస్ సిటీ అప్పుడు క్యాపిటల్గా ఉన్నందున అక్కడ పెట్టుబడులు పెట్టడం, తర్వాత హైదరాబాద్లో పెట్టడం, కర్నూలు వచ్చి ఒక 3 సంవత్సరాలు ఉండి ఉన్నట్లుగా రాజధాని నుండి వెళ్ళిపోవటం, తర్వాత ఇప్పుడు అమరావతి కావటం జరిగింది. మన ప్రాంత హక్కుల కోసం చాలా పోరాడాం, చాలా సాధించాం, ఇంకా సాధించేవి చాలా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. మన ప్రాంతం నుంచి నీరు, తుంగభద్ర నీరు కానీ, కృష్ణా నీరు కానీ మన కర్నూలు జిల్లా పైభాగం నుంచి శ్రీశైలం ద్వారా ఆంధ్రాకు చేరుతాయి నీళ్లు, తెలంగాణకు చేరుతాయి, తెలుగు గంగగా తమిళనాడుకు వెళ్తాయి. అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తున్నాం. ఎల్ఎల్సి ద్వారా మన ప్రాంతం నుంచే కొద్దిగా కర్ణాటక కూడా నీళ్ళు ఇస్తున్నాం. ఇలా మన ప్రాంతాల నుంచి ఎస్పెషలీ మన కర్నూలు పార్లమెంటు ఏరియా, కర్నూలు ఇప్పుడున్న జిల్లా ఏరియా నుంచే మన ఈ జిల్లా నుంచి అన్ని ఈ నీరంతా కింది భాగానికి వెళ్ళిపోతూ ఉంది. ఎల్ఎల్సి వచ్చింది, మన పండగ పండింది అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది బార్డర్లో ఉన్నది. ఆ నీరు కర్ణాటక నుంచి రావటం, బార్డర్ కర్ణాటక ఉండటం, ఆ నీళ్ళందరూ కొట్టుకోపోవటం. సో దీంట్లో మనం లిఫ్ట్ ఇరిగేషన్లు ఎన్ని పెడితే కానీ ఈ ప్రాంతాల్లో మనకు అదృష్టం కలగదు, రైతులు సుఖ సంతోషాల్లో ఉంటారు. అభివృద్ధి చెందాలంటే ఒక అగ్రికల్చర్గా డెవలప్ కావాలి, పరిశ్రమలు డెవలప్ కావాలి. ఎన్డీఏ గవర్నమెంటు భరత్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ పత్తికొండలో టమాటా ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసి రావటం జరిగింది. ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. అక్కడ కూడా రైతులకు మనకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ స్టేజ్ నుంచి మేము చెప్తున్నాము, మీరు మొదలు పెట్టాలి. వీళ్ళని ఎవరు దేవాలయాలు పగలగొట్టారో నిందితులు తెలుసు, పోలీసులకు తెలుసు. పట్టుకొని వచ్చి లోన వేస్తేనే అది ఎన్డీఏ ప్రభుత్వానికి, అన్ని పార్టీలకు, మా జాయింట్లో ఉండే పార్టీలందరికీ న్యాయం చేసిన వాళ్ళైతే సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీని విషయంలో స్టేట్ పార్టీ కూడా ముందుకు తీసుకుపోవాలి. వారు ఎవడెవడు పాల్గొంటారో వాళ్ళకు ఒకవేళ పోలీసు వాళ్ళకి తెలియదంటే పేర్లు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. తీసుకొని వచ్చి వాళ్ళని కటకటాల పంపాలని తెలియజేస్తున్నాం. మజ్లిస్ పార్టీ ఒకటి ఉన్నది, ఓవైసీ నుంచి ఎప్పుడైనా భారత మాత జిందాబాద్ అని ఎప్పుడైనా నోట్లో విన్నారా? ఎప్పుడు లేదు. అదే మోదీ గారి ఘనత, ఆయన నోటి నుంచి భారత మాత జిందాబాద్ అనిపించాడు. ఇంకేం అక్కర్లేదు, అదే ఆయన చేసిన ఘనత. ఎందుకంటే మైనారిటీస్ని చుచ్చుబెట్టి, మైనారిటీస్ని దూరం చేస్తూ, దేశానికి దూరం చేస్తూ ఉండే ఈ నాయకులు ఈరోజు భారతమాత జిందాబాద్ అనే లెవెల్కి వచ్చారు.
బీజేపీ చెప్పే విషయాల కన్నా ఇప్పుడు ఎక్కువ చెప్పే విషయాలుగా ముందుకు వెళ్తున్నారు. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని చెరసాల్లో వేశారు, ఈ టెర్రరిస్టులంతా మా గొప్ప చెప్పినంత వరకు మనం వారితో సమైక్యంగా ఉండరాదు, వారితో ఆడరాదు స్పోర్ట్స్ అని ఓవైసీ గారి నోటి నుంచి ఈ స్వీట్ వర్డ్స్ వస్తున్నాయంటే అది కూడా మోదీ గారి ఘనత అని మీకు తెలియజేసేది ఏమంటే, మనం భారతీయ జనతా పార్టీలో ఉన్నామంటే మాకు మీ ఓటు ఒకటే కాదు, మీ ఆరోగ్యం బాగుండాలా, మీరు సుఖంగా ఉండాలి, మీ కుటుంబం అంతా బాగుండాలి అంటే మీ కార్యకర్తలందరూ మీరు ఒక డిసిప్లిన్డ్గా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే అప్పుడు భారతీయ జనతా పార్టీలో మీరు ఉన్నట్లు మాకు న్యాయం చేస్తున్నట్లు అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శక్తి ద్వారా ప్రపంచం మన కాళ్ళ దగ్గర మోకరిల్లుతుందని నరేంద్ర మోడీ గారు చూపించారు. ఆ విధంగా భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా, ఒక సురక్షిత దేశంగా నరేంద్ర మోడీ గారు చేసి భారత మాతకి అర్చన చేశారనే విషయం గమనించాలి. అలాగే చివరగా భారతదేశానికి సంబంధించిన ఏదైతే ప్రత్యేకమైన అంశం ఉందో, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశం అంటే ప్రపంచం అంతా ఒక వసుదైవ కుటుంబకం, ప్రపంచం అంతా కుటుంబం అని ఆలోచించే ఒక గొప్ప సిద్ధాంతం కలిగిన భూమి. ప్రపంచంలో ఎవరైనా ఆ దేశంలో అరాచకానికి గురై, ఆ ప్రాంతంలో దోపిడీ గురైతే వాళ్ళు శరణు వేడే ప్రాంతం భారతదేశం. ప్రపంచంలో అన్ని నాగరికతలకు సంబంధించిన పార్సీలు కానీ, జూలు కానీ, యుదులు కానీ ఎవరైనా ఆ దేశానికి దాడులు చేస్తే ఎక్కడికి వచ్చేవాళ్ళు? శరణార్థులుగా వచ్చే దేశం భారతదేశం. కేవలం అదే కాదు, ఇక్కడి నుంచి సభ్యత వికసించి ప్రపంచం అంతా వెళ్ళి ప్రపంచంలో నాగరికత చెప్పడం, ప్రపంచానికి భాష అందించడం, ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, లెక్కలని, అనేక రకాల విషయాల్ని ప్రపంచానికి అందించిన దేశం భారతదేశం. కనుక ఈ యొక్క దేశానికి సంబంధించిన ఏదైతే ఆనవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో, భారతదేశానికి సంబంధించిన ఏదైతే వైభవమైన చరిత్ర ఉందో, మన ఆధ్యాత్మిక రంగం ఉందో, దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన సభ్యత అని ఇంకొక 5వ పంచామృతంతో మన భారత మాతకి అభిషేకం చేశాడు. ఆ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక ప్రాజెక్టులు తీసుకురావడానికి కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం కానీ కేవలం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వమే చేయగలదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ మన ప్రాంతంలో ఉండే అనేక ప్రాజెక్టుకు సంబంధించిన చిక్కుముళ్ళు పక్క రాష్ట్రంతో మనకున్నాయి. తప్పనిసరిగా ఆ యొక్క ముడులు ఒక్కొక్కటి విప్పి ఒక సహృద్భావ వాతావరణంలో మనం రాయలసీమ సంబంధించిన ఏవైతే మన నీటి సంబంధించిన ఎలొకేషన్స్ ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మన తుంగభద్రలో ఉండే లోవర్ లెవెల్ ఎల్ఎల్సి, లోవర్ లెవెల్ కెనాల్ సంబంధించి 1,50,000 ఎకరాలకి ఇవాళ ఇరిగేటెడ్ వాటర్ రావాలి. ఇవాళ ఎంత వస్తుంది? కేవలం 70,000 ఎకరాలకే సరిపడే నీరు వస్తుంది. తప్పనిసరిగా ఏ సామర్థ్యంతో అయితే 1,50,000 ఎకరాలకి రావాలో ఆ విధంగా తెచ్చే పని భారతీయ జనతా పార్టీ చేస్తుందని తెలియజేస్తున్నా. కేవలం తుంగభద్రే కాదు, కృష్ణలో ఉండే మన హంద్రి నీవా సంబంధించిన ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన 8 రిజర్వాయర్లు, ఆ రిజర్వాయర్లో వచ్చే ఇంటేక్ అవుట్టేక్ సంబంధించిన సామర్థ్యాన్ని పెంపు, అలాగే మన సంబంధించిన ఏవైతే 8 రిజర్వాయర్స్ ఉన్నా ఆ రిజర్వాయర్స్ని సామర్థ్యానికి, ఆ స్థిరీకరణకి తప్పనిసరిగా ముందుకెళ్ళటం, అలాగే మన పోలవరం ద్వారా కృష్ణా బేసిన్ స్థిరీకరించి ఆ యొక్క మిగులు జలాలను మన ప్రాంతానికి వాడుకునే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడానికి భారతీయ జనతా పార్టీ కటిబద్ధలే ఉందని చెప్పి మీ అందరికీ వాగ్దానం ఇస్తున్నాను. సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తే ఈయన మరొక 50 సంవత్సరాలు ఏమీ ఆశించకుండా ఈ పార్టీకి సేవ చేస్తే నరనరాన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ఎక్కించుకొని ఊరూరు తిరిగి ఈ రోజు పార్టీ ఈ స్థాయికి రావడానికి చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ రోజు మాధవ్ గారు అధ్యక్షుడైనారన్న విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్షుడంటే మామూలు వ్యక్తి కాదు. అధ్యక్షుడంటే మీరు ఏ సామాన్య కార్యకర్త అయినా వెళ్ళినా సరే నవ్వుతూ పలకరిస్తాడు, భుజం మీద తడతాడు, మిమ్మల్ని కౌగిలించుకుంటాడు, గుండెల్లో పెట్టుకుంటాడు, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటాడు, మీరు పార్టీలో అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి
మీతో వీలైతే ఒక జోకేసేటువంటి ఒకే ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు మన అధ్యక్షులని మనము గర్వంగా చెప్పుకునే అవకాశం ఈరోజు మనకెంతో ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, ఎన్నో సందర్భాలలో ఎన్నో సవాళ్లను, ఎన్నో ప్రతి సవాళ్లను ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈరోజు అధ్యక్షుడుగా మనకొచ్చారు, మన ఆశలు తీర్చారు అన్న ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను. కర్నూలు జిల్లా కార్యకర్తల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకందరికీ కూడా మీరు ఒక ఆశ నింపారు, ఒక మార్గదర్శి అయినారు. తప్పనిసరిగా పార్టీకి పని చేస్తే ఏ రోజుకైనా మంచి పదవులు వస్తాయి, ఏ రోజుకన్నా గొప్ప భవిష్యత్తు ఉండాలనే ఒక నమ్మకాన్ని కార్యకర్తల్లో కనిపించిన ఘనత మీది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతాను. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులతో పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నగరంలో జరగనున్న జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నగరంలోని సప్తగిరి నగర్లో ఉన్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ తాను జరుపుతున్న జిల్లా పర్యటనలో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖుల విగ్రహాలకు పూలమాల వేసి వారు ఈ ప్రాంతానికి చేసిన సేవలు గుర్తు చేస్తున్నానని వివరించారు. ఇందులో భాగంగానే నగరంలోని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించామని చెప్పారు. దేశంలో స్వాతంత్రం కోసం బ్రిటిష్ దొరలను ఎదిరించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారని అన్నారు. అలాంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ పాలకులు ఉరి తీయటంతో పాటు శరీరం నుంచి తలను వేరు చేసి 6 నెలల పాటు కోట గుమ్మానికి వేలాడదీసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి వీరుల జీవిత చరిత్రను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయటం లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇలాంటి స్వాతంత్ర సమర యోధులతో పాటు కళలు, కవులు, కళాకారుల జీవితాలను ప్రజలకు తెలియజేస్తూ వారి గొప్పతనాన్ని బయటి ప్రపంచానికి చాటే విధంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాయలసీమ పర్యటనలో భాగంగా 3వ రోజు కర్నూలు జిల్లా పర్యటన. ఈరోజు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముందు ఒక శోభాయాత్ర కన్నా ముందు మన పట్టణానికి, మన ప్రాంతానికి వన్నె తెచ్చి దేశ స్వతంత్రంలో అగ్రేసరిగా ఉండి స్వతంత్ర సంగ్రామంలో మొదటి స్వతంత్ర సేనానిగా ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆయన యొక్క దివ్యమైన విగ్రహానికి పూలమాలేసి ప్రారంభించడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఉండే ఇటువంటి ప్రముఖుల కారణంగా మనం ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రాన్ని పీల్చుకుంటాం. నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలైన ఇటువంటి వీరులు మనం చిరస్మరణీయులు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటువంటి మరుగును పడిపోయిన నాయకుల్ని, కళాకారులను, కవుల్ని వెలికి తెచ్చి వీళ్ళు మన సమాజానికి, మన సంస్కృతికి వారధులు. వాళ్ళని మనం నిత్యం స్మరించుకోవాలి. మన భాష, మన సంస్కృతి, మన వీరులు, వీళ్ళ ఆధారంగా ఈ రాష్ట్రంలో మేము పనిచేయటం, ఆ విధంగానే మా యొక్క రోడ్ మ్యాప్ ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్లాలనుకుంటాం. అటువంటి ఒక గొప్ప స్వతంత్ర సేనాని ఆయన ఈ విధంగా బ్రిటిష్ పైన దండయాత్ర చేస్తాడా, ఆయన్ని ఉరి తీసి ఆ యొక్క కోట గుమ్మంకి ఆ విధంగా 6 నెలల పాటు వేలాడదీశారంటే కర్కశ బ్రిటిష్ యొక్క ఆలోచన పదం మనకు తెలుస్తుంది. కనుక ఇటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రతి భారతీయుల్లో కూడా స్ఫూర్తి నింపాలి, దేశభక్తిని రగిలించాలి. కనుకనే ఈ యొక్క విగ్రహాన్ని పూలమాలేసి మా యొక్క కర్నూలు జిల్లా కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచ దేశాలన్నీ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా జిల్లాల పర్యటనలో భాగంగా నగరానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నగరంలోని సుధాకర్ తందూరి చాయ్ వద్ద చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ టీ స్టాల్లో స్థానికులతో కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ అభివృద్ధిపై సలహాలు స్వీకరించారు. కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానికులు మాధవ్తో కలిసి టీ తాగుతూ అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. చిన్న సమస్యలే పెద్ద యుద్ధానికి దారితీస్తాయని, అదేవిధంగా చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధిస్తామని, బీజేపీ బలోపేతానికి చిన్న చిన్న మార్పులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మాధవ్ తెలిపారు. ఇవాళ కర్నూలులో మా మొదటి పర్యటన జరుగుతుంది. మొదటి పర్యటనలో భాగంగా ఒక సామాజిక కార్యక్రమం, దాని తర్వాత నగర ప్రముఖులు వాళ్ళ దగ్గర జరిగే చర్చ, ఆ చర్చ ద్వారా మాకు కొన్ని విషయాలు జ్ఞానం, అలాగే మాకు ముందుకు వెళ్ళడానికి మార్గం వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి కర్నూలు ప్రజలను కలవడానికి ఏది కరెక్ట్ పాయింట్ అని చెప్పి మా నాయకులను అడిగితే సుధాకర్ తందూరి ఛాయ్ అని చెప్పాడు. సో ఆ విధంగా సుధాకర్ తందూరి ఛాయ్లో విఘ్నులైన కర్నూలు ప్రజలందరూ వస్తారు. వాళ్ళతో కలిసి మాట్లాడే ఒక గొప్ప అవకాశం నాకు ఈరోజు ఉదయాన్నే దొరకడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా అనేక రకాల ప్రశ్నలు వేశారు. అయితే మార్గదర్శనం అయితే చేయలేదు, మార్గదర్శనం కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మా పార్టీ బలోపేతం అవడంతో పాటు మనవి అనుకునే అనేక అంశాలు అందరికీ చేరే విధంగా, సో ఆ విధంగా ఈ యొక్క ఏదైతే నా పర్యటన ఉందో పర్యటనలో ప్రత్యేకతగా కొన్ని పనులు చేయాలంటున్నాం. ఎవరైతే స్థానికంగా పుట్టి ఈ ప్రాంతానికి పేరు, అలాగే ఈ ప్రాంతం యొక్క పురోభివృద్ధితో కారణభూతమయ్యారో ఆ మహానుభావులని సత్కరించి మన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ గతిని మార్చే విషయాలన్నీ కూడా చిన్న చిన్న స్థానాల నుంచి ప్రారంభమవుతాయి. ప్రపంచ యుద్ధాలన్నీ కూడా చిన్న చిన్న చోట్ల జరిగిన తగు యొక్క కారణంగా అది మారింది. మన ప్రాంతంలో పల్నాటి యుద్ధం ఎందుకు వచ్చింది? 2 కోడి పందాల మధ్యలో జరిగిన చిన్న గొడవ అంత పెద్దదైంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా ఏదైతే ఒక డచ్ని ఒక రాజుని, యువరాజుని చంపేయటం కారణంగా ఆ 2 దేశాల మీద తగ్గు అది ప్రపంచ, ఆ విధంగా చిన్న చిన్న కారణాల్లో. అలాగే మార్పు అనేది కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది? చిన్న చిన్న ప్రాంతాల్లో ఇటువంటి చర్చల్లో ప్రారంభమవుతుంది. అది అలా పెద్దదే, పెద్ద ఉద్యమాలు కూడా అవుతాయి. సో ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా, ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మా కమల జెండా ఎగరే ప్రయత్నం చేసే క్రమంలో మీ అందరినీ కలిసి జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన బీజేపీ శోభయాత్రలో వారు పాల్గొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు నగరానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నగరంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులతో శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర హోటల్ మౌర్య అండ్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ నాయకుడు పురుషోత్తం రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ బీజేపీ జెండాలను ధరించి యాత్రకు వన్నె తీసుకువచ్చారు. యాత్ర జరిగిన రహదారులన్నీ బీజేపీ జెండాలతో కలకలలాడిపోయాయి. యాత్ర ఆద్యంతం కన్నుల పండుగగా సాగటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ముందుకు సాగారు. శోభాయాత్రలో పాల్గొన్న మహిళలు నృత్యం చేస్తూ ఉత్సాహంగా యాత్రకు నూతన శోభను తీసుకువచ్చారు. ఇప్పుడు నగరంలో బీజేపీ శోభాయాత్రకు సంబంధించిన దృశ్యాలను చూద్దాం. కమలం పువ్వు గుడిసె గుడిసెలో నెలవు మన కమలం పువ్వు
కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నెలవు మన కమలం పువ్వు వందే మాతర రూపం మన కమలం పువ్వు వందే భారత దీపం మన కమలం పువ్వు మహిళల ఉజ్వల పథకం మన కమలం పువ్వు రైతుల రక్షణ కవచం మన కమలం పువ్వు నవయువత నేస్తము కార్మికుల స్నేహము కరోనాలో కాపాడిన కలియుగ దైవం కమలం పువ్వు ఈ కమలం పువ్వు గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసె గుడిసెలో నెలవు మన కమలం పువ్వు నగరంలోని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ తేనీటి విందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ తేనీటి విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తన నివాసానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయనను శాల్వాతో అభినందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవన్కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసాన్ని పరిశీలించారు. పాస్టర్గా దివంగత దేవ సహాయం చేసిన సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు పాస్టర్ దేవ సహాయం భౌతిక కాయాన్ని సందర్శించిన ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని స్టాంటన్ చర్చిలో ఫాస్టర్గా పనిచేస్తున్న ఫాదర్ దేవ సహాయం కన్నుమూయటంతో ఆయన భౌతిక కాయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చర్చి ఫాదర్గా దివంగత దైవ సహాయం అందించిన సేవలను కొనియాడారు. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనప్పటికీ ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు జీవించే ఉంటాయని వివరించారు. చర్చిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు. తాను తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక వివాహాలు చేసిన సందర్భంలో కూడా ఆయన తనకు ఆశీస్సులు అందించారని గుర్తు చేశారు. వారు నలుగురు కాదు, తల్లులు వారి ఖర్చు చేయలేదు. మేము కూడా మాస్ మ్యారేజెస్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం అన్ని మతాలలో ఆయన కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అటువంటి గతాయన లేరు. కానీ ఆయన ఆశయాలు, ఆయన దేవుళ్ళు మనతో అందరికీ ఉంటాయి. వారు చేసిన సేవలు, వాళ్ళు చేసిన మంచితనాలు మనం గుర్తుంచుకొని మనం కూడా ఆయన మాదిరిగా సేవ చేసే విధానాన్ని మనం పాటించాలి. దేవసాయ గారు దేవుని దగ్గర వెళ్ళారు. వారెప్పుడు వారి ఆత్మని ఎప్పుడు శాంతి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.